రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ఆరోపించారు. కోవిడ్ వంటి విపత్కర సమయంలోనూ ప్రజలు ఇబ్బందులు పడకుండా నాటి జగన్ ప్రభుత్వం అండగా నిలిచిందని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం యుద్ధాన్ని సాకుగా చూపుతూ ఇష్టారీతిన ప్రజలపై ఆర్థిక భారం మోపుతుందని మండిపడ్డారు. ఈ ధరల పెరుగుదలపై తాము ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. వైఫల్యం చెందింది. ఏ ఒక్క రంగంలో ఏ ఒక్క వర్గానికి కూడా సంతృప్తికరంగా ఇవాళ లేదు. రైతు అయితే చాలా ఇబ్బంది పడుతున్నాడు. కొంటే పండితే పంటకి కొనేవాళ్ళు లేడు. వినియోగదారులు వచ్చి కొన్ని వెళ్ళి కొనుక్కుందాం అనుకుంటే ధరలు వచ్చి ఆకాశం కంటిపోతున్నాయి. మంచి దళారులు వచ్చి ఇంటర్వ్యూని దాన్ని అంచుతున్నారు. ప్రభుత్వం తాలూకా కంట్రోల్ లేక ఊరికి వాళ్ళు వచ్చి సంజీవని పథకాన్ని పెట్టారు. కానీ అక్కడ పోతే ఆరోగ్య పథకం కనీసం పేదవాడి వైద్యం దొరకట్లేదు. అక్కడ పిహెచ్సిలో మందులు లేవు. ఆ మందుల కోసం వెళ్తే అదొక పెద్ద స్కాము, అదొక పెద్ద కుంభకోణం. సూపర్ హిట్ అయ్యే ప్రయత్నం చేస్తానడం వేరు, అయిపోయింది అనడం వేరు. ఎక్కడైపోయింది? ఏమైపోయింది? ఎక్కడ ఇచ్చారు మీరు? నిరుద్యోగ వృత్తి ఇచ్చారా? 50 సంవత్సరాల మైలుకి వచ్చి మీరు ఇస్తారన్న ఆర్థిక సహాయాన్ని ఇచ్చారా? లేకపోతే సిలిండర్లు ఇస్తారన్నారు, 3 సిలిండర్లు ఇచ్చారా? ఏ రకంగా ప్రజాస్వామ్యంలో ఉన్న అవకాశాలన్నీ వినియోగించుకొని ఏ రకంగా మోసం చేసి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి సామాన్య ప్రధానికాన్ని ఏ విధంగా మభ్యపెట్టి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో చెప్పాలి. చెముకుంటున్నట్టుందా మీకు? పైపెచ్చు ఇంకా జనాభా పెంచేయండి, 30,000 ఇస్తాయి. ముగ్గురు కడితే 30,000, నలుగురు కంటే 40,000 ఇస్తాను. సరే శాస్త్ర దాని గురించి ఇంకో రోజు మాట్లాడదాం. లెక్కలు అవన్నీ తెప్పిస్తాను. దేశ జనాభా, దేశంలో ఏ సెక్షన్ 10 నుంచి 14 సంవత్సరాలు, 14 నుంచి 24, 24 నుంచి 54, 54 నుంచి 64 భయపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు సంఖ్యలు సహా మీద చెప్తాను.